నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ కి నెల 20 తర్వాత మోదీ గారు అయితే డోర్స్ క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు, ఇన్ని రోజులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మోదీ గారు ఇప్పుడు జగన్ కి ఎందుకు డోర్స్ క్లోజ్ చేస్తున్నారు అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఈ నెల 20 తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ డోర్స్ క్లోజ్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చూసుకున్నా కూడా ఏ రకంగా అయినా కూడా, ఎందుకంటే బెయిల్ మీద 10 సంవత్సరాలు బయట ఉండి ముఖ్యమంత్రి అయిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత సపోర్ట్ చేసిన మోదీ గారు సడన్గా ఎందుకు డోర్స్ క్లోజ్ చేస్తున్నారు సార్? రాజకీయాల్లో ఎవరికి శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉంటారమ్మా. మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతా ఉంటారు. కాలం అనేది మార్చుకుంటా వెళ్ళిపోతుంది. వ్యక్తులు వాళ్ళే, పార్టీలు అవే. కాలం అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఇమిడిపోయింది. ఇప్పుడు దీనికి ఒక సూచనగా మనం ఏం చెప్పొచ్చు అంటే, మొన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా గారితో చర్చలు జరిపొచ్చిన మర్నాడే జగన్ గారు ఢిల్లీ ప్రయాణం అయ్యాడు సడన్ గా. అప్పటికప్పుడు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆయన కలిసింది అక్కడ అమిత్ షా గారిని కాదు, పార్టీలో చక్రం తిప్పే అమిత్ షా గారిని కాదు, ప్రభుత్వంలో కూడా వెనక ఉండి మేజర్గా చక్రం తిప్పే అమిత్ షా గారిని కాదు, నడ్డాని కాదు, మోడీ గారిని కలిశాడు. మోడీ గారితో ఇంటి వ్యక్తిగత సన్నిహితం చాలా కాలం నుంచి ఉంది. ఆయన ప్రధానమంత్రి, అందులో తిరుగులేదు. నిజానికి ఎక్కువ అధికారాలు ప్రధానమంత్రికే ఉంటాయి. కానీ బీజేపీలో అట్లా ప్రధానమంత్రి ఒక్కడికే అధికారాలు ఉండవు. బీజేపీ అనేది సమిష్టి బాధ్యతగా, సమిష్టి పరిపాలనగా ఉంటుంది. నిర్ణయాలు కూడా సమిష్టిగా ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా అక్కడ ఉండవు. ఎవరు కూడా ఒక వ్యక్తిగతంగా మేజర్ నిర్ణయాలు తీసుకోలేరు. ఇప్పుడు నడ్డా, అమిత్ షా అండ్ మోడీ గారు ముగ్గురు కలిపితేనే ఒక సమగ్రమైన నిర్ణయం వస్తుంది. కాబట్టి మోడీ గారిని నేను వ్యక్తిగతంగా కలవటం వలన వచ్చిన పెద్ద మార్పు ఏమి ఉండదు. కాకపోతే మోడీ గారు కూడా ఒక ముఖ్యమంత్రి వచ్చి అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వటం అనేది సంప్రదాయం, మంచి సంప్రదాయం. ఇవ్వాలి కూడా. అంటే అనేక అంశాలు కూడా ఉంటాయి. అసలు ఎక్కువగా ఈసారి జరిగింది ఎక్కువగా రాజకీయమైన అంశాల మీదే. అంటే వీళ్ళిద్దరూ ఒక పార్టీలో ఒక ఒప్పందానికి వచ్చేసారు ఎన్నికల దీనికి అనేది తెలుస్తుంది. ఎవరు తెలుగుదేశం అండ్ జనసేన, బీజేపీ. కాబట్టి ఆ టైంలో ఇక ఈయనెళ్ళి దాన్ని ఆపగలిగిన పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఈయనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆయన మీద ఉన్న కేసులు కానీ, తర్వాత వివేకానంద హత్య కేసు కానీ, ఆయన మీద ఉన్న బెయిల్ మీద ఉన్నాడు కదా, దాన్ని ఇట్లాంటి వాటిల్లో కొంచెం మీరు నా పట్ల గతంలో ఉన్న స్నేహం దృష్ట్యా నన్ను ప్రత్యేకమైన అభిమానంతో చూడాలని రిక్వెస్ట్ చేసుకోవటంలో తప్పులేదు. కాబట్టి ఆయన కూడా అంతవరకు ఇచ్చాడే కానీ ఇదివరకట్లాగా గతంలో లాగా ఇంటి దగ్గర సుదీర్ఘమైన హీరింగ్ ఇచ్చే సమావేశం లాగా పెట్టలా. ఏదో మొక్కుబడిగా నువ్వు అడిగావు, నేను రమ్మన్నాను, వచ్చావు, వెళ్ళావు. తర్వాత ఈయన బయటకు వచ్చి కూడా ఏమి మాట్లాడలేదు. నేను మోడీ గారిని గత పోలవరం ప్రాజెక్టు గురించి నిధులు అడిగానని కానీ, లేకపోతే విభజన హామీలలో వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానీ, అట్లా ఏది కూడా ఒక స్పెసిఫిక్గా, లేకపోతే విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయొద్దు, మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు మేమే కొనుక్కుంటామని అడిగామని కానీ, లేకపోతే మా రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలు పెడితే కొంత ఉపాధి పెరుగుతుందని కానీ, ఇలా మేజర్ ఏం అడగలైనా అసలు ఏం బయటకు వచ్చి చెప్పాలి. తన స్వలాభం కోసం మాట్లాడింది, అంతే. రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడింది దాఖలాలు అయితే లేవంటారు, కనపడట్లా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక వెళ్ళిన ప్రతిసారి కనుక ఇచ్చారనుకోండి, ఒక పక్కన జనసేన టీడీపీతో పొత్తు కలుపుకుని మళ్ళీ వెనక డోర్ నుంచి కనుక మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు జరుపుతున్నాడు అనుకోండి, ప్రజలకి ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సమానమైన సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, పైకి ఏమో వీళ్ళతో ఎన్నికలు పొత్తు పెట్టుకున్నారని. అదే అంశం మీద ఇక్కడ దెబ్బతిన్నారు తెలంగాణలో వాళ్ళు. ఎట్లా దెబ్బతిన్నారంటే, అసలు బీజేపీకిను బీఆర్ఎస్కి పొత్తు లేదు, ఏం లేదు.
కానీ కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయకుండాను అవును వీటన్నిటి మీద కూడా అంటే కొంచెం చీకటి ఒప్పందాలు అంటే ఇక్కడ తెర వెనుక. తెర వెనుక స్నేహం అని చెప్పేసి అందుకే ఇంత జరిగినా కూడా ఆమెకి ఎక్కడ కూడా జైలుకి పంపిస్తామని చెప్పిన వాళ్ళే పంపించకుండా కాలయాపన చేశారు. సో ఇది అంతా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించారు చాలా వరకు. ఇంత జరిగినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు. సో వీళ్ళిద్దరి మధ్యన స్నేహం అయితే ఉంది, పైకి మాత్రం ఇట్లా తిట్టుకుంటున్నా కూడా లోపల మాత్రం వీళ్ళు స్నేహితులు అని చెప్పేసి ఇంటికి పంపించడం అయితే జరిగింది. సో అదే మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుందేమో అని ఒక భయంతో డోర్స్ క్లోజ్ చేశారంటారా? ఇప్పుడు అది అనేది ఇక్కడ అదే విషయం మీద దెబ్బతిన్నారు కాబట్టి మళ్ళీ అదే తప్పు అక్కడ కనుక చేస్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్ళి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. తర్వాత బీజేపీ విశ్వసనీయత కూడా పడిపోద్ది. ఇప్పటికే బీజేపీ విశ్వసనీయత బహు తక్కువగా ఉంది అక్కడ పర్సంటేజ్. అలాంటప్పుడు మళ్ళీ ఈయనతో తర్వాత ఇప్పుడు ఈయన మీద ఏమన్నా నివేదికలు ఫేవరబుల్గా ఉన్నాయా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్న నివేదికలు వాళ్ళ పట్ల ఎంత వ్యతిరేకతగా ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే విముఖతతో ఉన్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మోడీ గారి దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు విముఖతగా ఉన్న పార్టీని ఆయన దగ్గరికి తీసుకోవటం వలన ఆ బ్యాడ్ ఏదైనా ఉంటే వీళ్ళకి కూడా కొడుతుంది. అందులోని 20 తర్వాత మీరు అడిగారు, 20 తర్వాత ఇంకా దూరంగా ఉంచుతారంటే అంటే బహుశా నోటిఫికేషన్ 20వ తారీఖు వస్తానే ఉద్దేశం మీద అట్లా అని ఉండొచ్చు. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రాపోయినా వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్కి వచ్చేసారు. ఈసారి వైఎస్ఆర్సీపీతో మనం ఏ విధమైన తెర వెనక ఒప్పందం కానీ తెర ముందు ఒప్పందం కానీ ఉండొద్దు. ఎట్లాగూ ఆయన పరిపాలన వలన మనం కూడా దెబ్బతిన్నాము. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లో మనం మీద నిందేశాడు. అరెస్ట్ చేసింది ఆయన, కానీ ఆయన చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అరెస్ట్ చేసిందేమో నాకు తెలియదు అన్నాడు. ఢిల్లీ, లండన్ లో అని చెప్పాడంటే ఆయన ఎంత స్మార్ట్ చీఫ్ మినిస్టర్ కింద లెక్క. చీఫ్ మినిస్టర్ తెలియకుండా ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తారంటే ఇక మామూలు ప్రజల పట్ల పోలీసులు ఎట్లాంటి వైఖరి అవలంబించినా కూడా ఆయన దృష్టిలోకి వెళ్ళదనే తెలిసిపోయింది కదా. అంటే గవర్నర్ కూడా ఇక్కడ మనకి పర్మిషన్ ఇచ్చినట్టు కూడా లేదు, అడగలేదు కాబట్టి అసలు అడగలేదు. ఈయన ఆదేశించారు, పోలీసులు అరెస్ట్ చేశారు అంతే. ఇక గవర్నర్ గారే విస్తుపోయాడు. గవర్నర్ గారు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నట్టుంది టూర్ లో. అదేంటి నాకు తెలియకుండా ప్రతిపక్ష నాయకుడిని ఎట్లా అరెస్ట్ చేస్తారని. అంటే 17A ఉంది కదమ్మా ఏసీబీలో, సెంట్రల్ ఏసీబీ యాక్ట్లో సవరణ చేశారు. వారు జస్టిస్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సుప్రీంకోర్టు జస్టిస్గా చేశారు. ఆయనకి తెలుసు కదా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ఎక్స్-సీఎంని గవర్నర్ ఆమోదం, ఎవరైతే నియమించారో ఆయన ఆమోదం ఉండాలి. కాబట్టి ఆయన ఈ విధంగా బీజేపీని నిందలో పెట్టాడు. అనవసరంగా మనం నిందపడ్డాము జగన్మోహన్ రెడ్డి గారి మూలన. ఈయన ఎప్పుడైనా సరే ఆపత్కాల సమయంలో ఆయన స్కిన్ సేవ్ చేసుకోవటానికి, ఆయన దెబ్బతినకుండా ఆ నింద మన మీద వేయగలడు. కాబట్టి ఈసారి ఎక్కువసేపు ప్రధానమంత్రి దగ్గర, అమిత్ షా గారి దగ్గర గనక హీరింగ్లు ఇస్తే దాన్ని బయటికి వెళ్ళి ఇంకో రకంగా చెప్పుకుంటారు వాళ్ళు. మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మేము వారి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకి అది నేను సమాధానంగా అనుకుంటున్నాను. అంటే ఎప్పటికైనా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు దగ్గరికి రానిస్తే అది వాళ్ళకే నెగిటివిటీ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆ నెగిటివిటీని దగ్గరికి రానివ్వకుండా ఉండడానికి ఇప్పుడు మోడీ గారు అయితే దూరం పెడుతున్నారు అనుకుంటున్నాను నేను. రైట్ సార్, చేస్తారని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సిరి మన వీక్షకులు కూడా నమస్కారం.